హాయ్ అండి. నేను వెల్లుల్లి కారం అన్నం చేస్తున్నానండి. అంటే కాయగూరలు లేకున్నా కానీ ఇలా ఏమీ లేకుండా దిక్కు వెళ్ళినప్పుడు ఇలా అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ నూనె అయితే 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ కావాలండి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత నేనైతే శనగిత్తనాలు, మినపగుండ్లు, కరివేపాకు వచ్చేసి వేసినానండి. అవైతే వేయించుతాను. మగ్గనిచ్చిన తర్వాత ఇవైతే తెల్లవాయి, జీలకర్ర, కొద్దిగా ఉప్పేసి నేనైతే పచ్చిగా దంచుకుంటున్నానండి. దంచిన తర్వాత ఒక స్పూను కారం వేసి అలా దంచుకొని నేనైతే తిరువాతలకి అయితే వేసేసినాను. మగ్గిన తర్వాత ఈ అన్నం అయితే చల్లార్చుకున్నాం కాబట్టి అన్నము ఇలా పెనం ముందే సిమ్లో పెట్టుకొని అండి ఈ అన్నము ఇలా అంతా కలుపుకోవాలి. మనమైతే ఇలా అంతా కలుపుకోవాలండి. వెల్లుల్లి కారం అన్నము ఇదైతే సూపర్గా ఉంటుందండి. మనం సద్దన్నం కానీ ఎలా దిక్కు తెలియకుండా కానీ కూరలు ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇట్లే చేసేదండి. ఇలా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎలా పొద్దునమైనా రాత్రికైనా ఇలా చేసుకోవచ్చు. బాయ్ బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి.